స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రార్థన అంటే కొంతమంది సరే కన్నీళ్లతో ప్రార్థించడం తప్పు కాదు. సమస్యల చిట్టాలు తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఏంటంటే వాళ్ళ సమస్యలన్నీ తెలియచేస్తూ ఉంటారు, తప్ప నేను అనట్లా. కానీ మన ప్రార్థన విన్నపాల్ని దేని గురించి దిగులు పడకుండా, దేని గురించి కలవరపడకుండా మన ప్రార్థన విన్నపాల్ని కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయానికి కానీ మన తలంపులు కానీ కావలి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనకు ఎన్నో అవసరాలు ఉండొచ్చు, ఎన్నో అక్కర్లు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధికి తీసుకెళ్ళాలి. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలండి. ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలని ప్రభువుకు తెలియచేయాలి. ఇప్పటికే ప్రభు మన జీవితంలో ఎన్నెన్నో మేళ్ళు చేశాడు. ఆ చేసిన మేళ్ళన్నీ తలస్తున్నప్పుడు చేసిన మేళ్ళేమో ఇన్ని, మన అవసరాలేమో ఇన్ని. అర్థమైందండి? కానీ మనం ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఇన్ని అవసరాల కోసం దేవుని సెల్లో పెనుగులాడుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. నేను అంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోండి. మీరు ఇండియా నుండి, భారతదేశం నుండి అమెరికా దేశానికి వచ్చారంటే ఎంతో ప్రయాసపడి ఇంత దూరం వచ్చి ఉంటారు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మన శక్తి ద్వారా ఇంత దూరం వచ్చామనో, లేకపోతే నా బలం ద్వారా వచ్చామనో, లేకపోతే నా టాలెంట్స్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని నీవు అనుకోవచ్చు. నీకన్నా బలవంతులు, నీకన్నా తెలివి గలవాళ్ళు, నీకన్నా జ్ఞానం గలవాళ్ళు ఎంతోమంది అక్కడే ఉన్నారు. వారెవరికి లభించని అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. వారు ఎవరికి అనుగ్రహించని భాగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. కాబట్టి ప్రభు చేసిన మేళ్ళులు, ప్రభు చేసిన ఉపకారములన్నిటినీ తలంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక దైవజనుడు నాతో ఇలా అన్నారండి, ఆయనకి ఏదో ఒక అవసరం ఉంది, అవసరం కోసం ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అవసరాలు లేని మనుషులు ఎవరు ఉండరు. సో తన అవసరాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే ఆయన అవసరాల గురించి ప్రార్థన చేయడం మానేసి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశావు, శాంతికరమైన జలములు ఏదో నీవు నన్ను నడిపించావు, నా ప్రాణమును సేదతీర్చువాడు నీవే ప్రభువా, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని పాట పాడడం ప్రారంభించాడంట. అదేంటి, నేను అవసరాల కోసం కదా దేవుని సన్నిధిలో వచ్చాను, నా అవసరాలు ప్రభుకు చెప్పకుండా నేను పాడుతున్నాను ఏంటని మరలా ప్రార్థన ప్రారంభిద్దామా, కన్నీళ్లతో ప్రభుని సమీపిద్దామా అని అనుకుంటే మరలా ఆ పాటే వస్తుందంట. మరలా ఆయన సరే ఆ పాట అయిపోయింది కదా, మరలా అవసరాలు చెప్దామని మరలా ప్రారంభిస్తారు, మరలా ఆ పాటే వస్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశారని అలా దేవుని స్తుతించగా తను అడగకుండానే దేవుడు తన అక్కర్లన్నీ తీర్చాడంటే. చప్పట్లు కూడా మందరు దేవునికి స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారు, ప్రభు మన లైఫ్లో, మన జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ప్రభు ఏం చేశారండి, దేవుణ్ణి నమ్ముకున్నావు, నాకేం చేశారండి అంటూ ఉంటారు కొంతమంది. ప్రియమైన వారలారా, ఆయన మనకు రక్షణ ప్రసాదించాడు. ఇంకా చెప్పాలంటే మనం రక్త మాంసంలో ఉన్నాం కనుక యేసుక్రీస్తు వారు కూడా మనల్ని రక్షించడానికి కోసం ఆయన రక్త మాంసమును ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలాగా మనల్ని మార్చడానికి మనలాగా ఆయన మారాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. మనల్ని ఆయనలాగా మార్చుకోవాలని ఆయన మనలాగా మారాడు. మన జీవితాలే మనకు నచ్చవు. మనలాగా పొట్టిగా ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదండి, ఉండరు. కొంచెం ఎత్తుగా కనబడాలని హీల్ చేసుకుంటారు. పొట్టిగా ఉన్నవాళ్ళు సరే ఏమై దేవుడు నన్ను ఇలా సృష్టించాడని అటు ఉంటామంటే ఉండం. ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉండాలని కోరుకుంటాం. అర్థమైందండి? హైట్ ఉంటాడు ఒక ఆయన, 6+ ఉంటాడు అనమాట. ఏంటండి, నేను ఇంత ఎత్తుగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాడంటే ఆయన ఇట్లా వంగి నడుస్తూ ఉంటాడు. అర్థమైందండి? బక్కగా ఉన్నవాడు సరేలే మన జీవితాలు ఇంతే, ఎంత తిన్నా మనం ఇలాగే ఉంటాము అని శుభ్రంగా తినవచ్చు కదండి. వాళ్ళు లావు అవ్వాలని ఆవేశపడుతూ ఉంటారు. లావుగా ఉన్నవాళ్ళేమో సన్నగా అవ్వాలని తొందరపడుతుంటారు. మన జీవితాలే మనకు నచ్చవు కొన్నిసార్లు. అలాంటిది మనలాగా ఉండడానికి కోసం ప్రభు దిగి వచ్చాడు. చెప్పలు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ఊరికి అంటుంటారు కానండి, కొంతమంది పేరుకి అంటుంటారు కానీ వచ్చే జన్మలో కూడా నీవే నా భార్యగా ఉండాలంటుంటారు. దీంట్లో ఎంతవరకు నిజం అని చెప్పండి.
వచ్చే జన్మలో కూడా నీవే నా భార్యగా రావాలంటుంటారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం నేను చెప్పండి? పురుషులు చెప్పాలి. ఒట్టి అబద్ధమే, ఆడవాళ్ళు నమ్మదు ఇట్లాంటి మాటలు. ప్రైజ్ లార్డ్. వచ్చే జన్మం అనేది లేదనుకోండి, సరే అంటూ ఉంటారనమాట, ఇక 7 జన్మాలైనా నీవే నా భార్యగా ఉండాలంటారు. ఒట్టిదే ఇవన్నీ కూడా. ప్రేమైన వాళ్ళారా, మన జీవితాలే మనకు కొన్నిసార్లు నచ్చవు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం రక్త మాంసం కలిగి జీవిస్తున్నాం కనుక మనకు సహాయం చేయటం కొరకు, మనల్ని పాప బానిసత్వం నుండి విడిపించడం కొరకు ఆయన మనవలే మారి ఈ లోకానికి వచ్చి మనల్ని తనవలే మార్చుకోవాలని కోరుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఏం నష్టమేం లేదు, చప్పట్లు కొడితే మంచిదే, హెల్త్ కూడా మంచిది. ఒకటి దేవునికి మహిమ, రెండోది మనకు కూడా మంచిదే. ఏది హుషారుగా ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. కొంతమంది బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళున్నారు, వాళ్ళ అనవసరం అనుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, నేను చప్పట్లు కొట్టండి అన్నాను, వెంటనే మీరు చప్పట్లు కొట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టమన్నాను, వెంటనే నా నోట మాట వచ్చిన వెంటనే అది మీ చెవిలోకి వెళ్ళి, అది మీ బ్రెయిన్లోకి వెళ్ళి, ఆ బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. అబ్రహాం గారు చప్పట్లు కొట్టమంటున్నాడు, కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత గట్టిగా కొట్టమన్నాను, మరలా ఆ మాట మీ చెవిలోకి వెళ్ళి, అది బ్రెయిన్లోకి వెళ్ళి, ఆ బ్రెయిన్ మరలా చేతికి చెప్పింది అనమాట, ఇది చిన్నగా చప్పట్లు కొడుతున్నట్టున్నాం, కొంచెం గట్టి కొట్టమని చెప్తే వెంటనే మీరు చప్పట్లు కొట్టారు. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప మిషన్ ఇంకెక్కడ చెప్పండి? ఏ కంప్యూటర్ ఇలా పని చేయగలుగుతుంది చెప్పండి? ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ల కన్నా దేవుడు సృష్టించిన సృష్టి అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. అందుని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మనం ఆ తర్వాత కలిసి ప్రార్థన చేసుకుందాం. సకాలానికి ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ మధ్య ముంబై అనుకుంటున్నాను, ముంబై మీటింగ్కి వెళ్ళాను. వాక్యం చెప్తున్నాను అండి, వాళ్ళే వచ్చి సౌండ్ సిస్టమ్ అంతా ఆపేశారు. 10 వరకు అని పర్మిషన్ ఇచ్చారు. 10 నిమిషాల తర్వాత ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పాను, ఆ లోపల వాళ్ళే వచ్చి సౌండ్ సిస్టమ్ అంతా కట్టేశారు. పర్మిషన్ అట్లుంటాయి అన్నమాట. కాబట్టి సకాలాన్ని మనం ముగిద్దాం. ఒకరు వచ్చి సౌండ్ సిస్టమ్ ఆపేదాకా మనం ఎందుకు అవకాశం ఇచ్చేది? మనం గౌరవంగా ముగించేద్దాం. ఈ 4 రోజులు ఉంటాయి కాబట్టి దేవుని మాట మనం సమృద్ధిగా విందాం. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి మీరు రాగలిగితే, ఏం ప్రభాకర్ అన్న, సకాలానికి రాగలిగితే, టైంకి మీరు రాగలిగితే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మీరు తిని నిద్రపోయి నిదానమే ప్రధానమని ఇక్కడ అనకూడదు. త్వరపడి దేవుని సన్నిధికి రాగలిగితే ఇంకా ఎక్కువసేపు దేవుని ఆరాధించవచ్చు, దేవుని మాటలు మనం ధ్యానించవచ్చు.